డాక్టర్ వెన్నెల. కొందరు గెలిచి సంచలనం అవుతారు, ఇంకొందరు ఓడిపోయినా సంచలనం అవుతారు. జనరల్లీ ఏంటంటే చాలా ప్రశాంతంగా కూల్గా ఉన్న వాళ్ళే చాలా వైలెంట్ కూడా ఉంటారండి. కానీ దాని నుంచి మీరు షిఫ్ట్ అయిపోయిన తర్వాత మీ యాటిట్యూడ్లో ఏంటో తేడా వచ్చిందా ఏంటి? నేనేమనుకున్నానంటే గద్దర్ గారి ఒక విప్లవకారుడి బిడ్డని. ఇప్పుడు మీరు గద్దర్ గారు జనంలోకి వెళ్ళి ఈ పాటలు పాడేవాళ్ళు కదా, చిన్నప్పుడు మీరు కూడా అది అబ్బిందా? పాట ఎందుకు పాడుతున్నానంటే ప్రజలు నాన్న మీద అటాక్ జరిగిన తర్వాత నాన్న తన మీద తన రాసుకొని మళ్ళీ ప్రజలకు వచ్చారన్నమాట. నన్ను గన్న తల్లులారా, తెలుగు తల్లి పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా. అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీరు పోటీ చేశారు కదా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు. అట్లా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు చాలా మంది అన్నారు వెన్నెల కంటోన్మెంట్ చాలా కాంప్లికేటెడ్, ఇట్స్ మినీ ఇండియా. హలో, నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్ మీకు స్వాగతం పలుకుతున్నది. డాక్టర్ వెన్నెల ఈ పేరంటేనే చాలా ఆసక్తికరం. అందులోనూ డాక్టర్ వెన్నెల గద్దర్, ఇది మరీ ఆశ్చర్యకరం, ఆసక్తికరం కూడా. ఎందుకంటే గద్దర్ గారు ఒక యుద్ధ నౌక, ప్రజాయుద్ధ నౌక అని ఆయన మీద ఒక మంచి సదాభిప్రాయము, ఒక విప్లవ నాదం ఆయన మీద ఉన్నది. సో ఆయన గద్దర్ గారి కుమార్తె డాక్టర్ వెన్నెల. ఆమె కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనుకున్నారేమో కానీ రాజకీయాల్లో అడుగేస్తూనే తొలి అడుగుగా సికింద్రాబాద్ అసెంబ్లీ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. సరే, ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు వచ్చినాయి, ప్రజలు తీర్పిచ్చారు. కొందరు గెలిచి సంచలనం అవుతారు, ఇంకొందరు ఓడిపోయినా సంచలనం అవుతారు. డాక్టర్ వెన్నెల ఈ రెండో కోవలోకి వస్తారు. అందుకే ఆమెతో ఈరోజు ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను అన్నయ్య. ఎన్నికల టెన్షన్స్ నుంచి, ఆ మూడ్ నుంచి మొత్తానికి బయటపడేట్టే కనిపిస్తున్నారు. వచ్చేసామండి షార్ట్ టైంలో. వెరీ గుడ్. డాక్టర్ వెన్నెల, డాక్టర్ ఇది ఏమి డాక్టర్? మెడికల్ డాక్టర్, డాక్టరేట్ డాక్టర్? ఐఎమ్ డాక్టరేట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. బిజినెస్ మేనేజ్మెంట్ నుంచి నేను పట్టా పుచ్చుకున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇందిరా క్రాంతి పథం మీద నేను పిహెచ్డి పట్టా తీసుకున్నానండి. సో యు ఆర్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్. వెరీ గుడ్. వెన్నెల, ఈ వెన్నెల అనే పదం మనకు తెలుసు. వెన్నెల అంటే చల్లనిది, ప్రశాంతమైనది. మరి గద్దర్ గారేమో మనకు తెలుసు ప్రజాయుద్ధ నౌక, రణ నినాదం, ఆయన నాదమే ఒక ఇది. మరి దానికన్నా దీనికి ఎట్లా మీకు అసలు ఆ పేరు ఎట్లా పెట్టారు అనేది నాకు ఇప్పటికీ కూడా. జనరల్లీ ఏంటంటే చాలా ప్రశాంతంగా కూల్గా ఉన్న వాళ్ళే చాలా వైలెంట్ కూడా ఉంటారండి. ఇంకా తనేంటంటే హీజ్ ఎ హ్యూమనిస్ట్. తను ప్రకృతి ప్రేమికుడు, ప్రకృతిని చాలా ఇష్టపడేవాళ్ళు, సమాజాన్ని చాలా ఇష్టపడేవాళ్ళు, మనుషుల్ని చాలా ఇష్టపడేవాళ్ళు, ఈ ప్రపంచాన్ని, భూమిని, ఈ భూగోళాన్ని చాలా ఇష్టపడేవాళ్ళు. సో తన ప్రకృతికి చాలా క్లోజ్, జీవనానికి చాలా క్లోజ్. అంటే మట్టిలో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి, సో ప్రకృతిలో బాగా పెరిగిన వ్యక్తి కాబట్టి తన పిల్లల పేరు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అని పెట్టారండి. అదే సూర్యుడు కూడా పెట్టారు కాబట్టి కాంపెన్సేట్ అయింది యాక్చువల్లీ. అంటే సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. వెన్నెల, ఓకే. ఆయన గజ్జి కట్టి వేదిక మీద ఆడుతుంటే అదొక రకంగా ఉంటుంది అనుకోండి. కానీ ఆయన వాస్తవానికి ఏంటంటే స్వతసిద్ధంగా మానవతావాది. అవును. ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలన్నీ కూడా ఆయన పాటల్లో కూడా ప్రతిధ్వనించేవి. అవును. అది విప్లవ పాటలు అయినప్పటికీ కూడా విప్లవ పాటల్లో కూడా మానవత్వం, మానవతావాదము, బడుగు పేద వర్గాలని దగ్గరికి తీయటము, వాళ్ళకి సాయం చేయటము, ఇదే ఆయన కాన్సెప్ట్ మొత్తం నడిచింది. అవును. సో మీకు అందువల్ల ఈ సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అనే పేరు పెట్టడంలో అనౌచిత్యం కూడా ఏం కనపడలేదు. అవును. బాగుంది.
యాక్చువల్లీ మీరు విద్యా రంగం నుంచి రాజకీయ రంగంలోకి మారినట్టు అంతేగా? అవును. ఉమ్, ఎట్లా ఉంది? అఫ్ కోర్స్ ఇది చాలా స్వల్ప అనుభవమే, ఒక 2 months 3 months అంతే. కానీ ఉన్నట్టుండి అసలు విద్యా రంగానికన్నా రాజకీయ రంగానికి అసలు ఏమాత్రం పసగన వ్యవహారంగా ఉంటుంది. కానీ దాని నుంచి మీరు షిఫ్ట్ అయిపోయిన తర్వాత మీ యాటిట్యూడ్ లో ఏంటో తేడా వచ్చిందా ఏంటి? నేనేమనుకున్నానంటే ముందు విద్యా రంగంలోకి వచ్చే ముందు నేను ఒక గద్దర్ గారి ఒక విప్లవకారుడి బిడ్డని, అట్లా ఒక ప్రజా సేవకుడి బిడ్డని, ఒక మానవతావాది బిడ్డని. సో తనతోనున్న కొద్ది సమయంలో మేము ప్రజలతో ఉండడము, ప్రజల సేవ చేయడము, ప్రజల సమస్యలు, వాళ్ళు ఎలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ సమస్యలని ఎలా తీర్చుకోవాలి, సమస్యలు ఎందుకు చేయబడతలేవు, పరిష్కారానికి మార్గాలు ఏంటి అనేది మేము ఆ ప్రజా జీవితంలోనే ఉన్నాం. సో ఆ ప్రజా జీవితం నిన్నటి వారికి ఒక నెల వారికి మేము వెనకాల ఉన్నాం, నాన్నతో పాటు ఉన్నాము. నాన్న లేనప్పుడు ప్రజా ఉద్యమాలలో జననాట్య మండలి నుంచి, ప్రజా కళా మండలి నుంచి నన్ను చిన్నప్పటి నుంచే తీసుకెళ్లి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తము మీటింగ్స్ అటెండ్ అవుతూ తిరిగాను. సో నేను చిన్నప్పటి నుంచి ప్రజల మధ్యలోనే ఉన్నాను. సో ఆ అనుభవం ఉంది, మనసులో ప్రజలతో ఉండాలని ఒక జిజ్ఞాస కూడా ఉంది. అది ఉంది కాబట్టి నేను ఈ అవకాశం మనకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు గద్దర్ అన్నకు ఒక మర్యాద పూర్వకంగా, ఒక హానర్గా, ఒక రెస్పెక్ట్గా వాళ్ళంతా వాళ్ళు వచ్చి మనకు అవకాశం ఇస్తున్నారంటే ఆ రెస్పెక్ట్ గద్దరన్నకు ఇచ్చింది కాదు, గద్దరన్న కుటుంబానికి నాకు ఇచ్చింది కదా. ఆ రెస్పెక్ట్ ఒక విప్లవకారుడికి, ఉద్యమకారులకు, తెలంగాణ త్యాగాలు చేసిన అమరులకు అందరికీ వస్తుంది అనే ఉద్దేశంలో నేను తీసుకొని ఇటు రావాల్సి వచ్చింది. ఇక్కడ కూడా ఇది కూడా నేనేమనుకుంటున్నానంటే ముందు వెనక నుండి చేసాం ప్రజల మధ్యలో, ఇప్పుడు తెర ముందుకు వచ్చేసి ప్రజల సేవకు వచ్చాం అనమాట. ఇప్పుడు మీరు గద్దర్ గారు జనంలోకి వెళ్ళి ఈ పాటలు పాడేవాళ్ళు కదా, చిన్నప్పుడు మీరు కూడా అది అబ్బిందా? చిన్నప్పుడు అదే జననాట్య మండలి పోతుండేదని చెప్పారు కదా. నాన్నతో చాలా తక్కువ, నాన్న అజ్ఞాతవాసం నుంచి వచ్చిన తర్వాత ఆయనతో మీటింగ్ అట్టడం అని, దానికన్నా ముందే చాలా ఎక్కువ తిరిగేసాము. అప్పుడు నేను ఎక్కువ పాటల కంటే ఎక్కువ డాన్స్ వేసేదాన్ని. మన చెరబండరాజు గారు రాసిన కొండలు పగిలేసిన దానికి జనారన్న డాన్స్, తర్వాత బ్యాలే స్కిట్స్ వేస్తూ వచ్చేదాన్ని. అడప పాటలు కోరేసి వెనకాల, ఎప్పుడు వెనకాలనే ఉండేవాళ్ళం కాబట్టి నాన్న అన్ని రికార్డింగ్స్, గద్దర్, గుండె చప్పుడు, దాంట్లో అంతా మేము వెనకాల ఉండి చిన్నగా ఉన్నాం, చాలా చిన్నగా ఉన్నాం. సో వెనకాలనే ఉండేవాళ్ళము. సో అడప పాటలు పాడేదాన్ని. పాడగలరా? ఏం పాట పాడమంటారు? చాలా పాటలు ఉన్నాయి నాన్నగారి, చాలా ఉన్నాయి. నాన్న పాటనే పాడతాను. అది పాట ఎందుకు పాడుతున్నానంటే, ప్రజలు నాన్న మీద అటాక్ జరిగిన తర్వాత నాన్న తన మీద తన రాసుకొని మళ్ళీ ప్రజలకు వచ్చారన్నమాట. ఇప్పుడు ఆయన బిడ్డగా నేను ప్రజలకు వస్తున్నాను కాబట్టి అదే పాట పాడుతున్నాను. నన్ను గన్న తల్లులారా, తెలుగు తల్లి పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా, జన్క జన్నని జనం పాట పాడుతాను, రెలా రే రే అని రేలా పాట పాడుతాను, మీ పాటల్లో పదమునవుతను మాయమ్మాలారా, మీ పాదాలకు గజ్జే నవ్వుతను మాయమ్మాలారా, త్వరబడ్డ ఊపిరితిత్తి ఊదు మంది రాగం దేశం, ఆ కిడ్నీ పొంటిపోయిన తూట మీటూ మందికి నరనేమో, ఆ ఎడమా చేలి బలే బలే, ఆ ఎడమా చేల చీల్చిన తూట ఎత్తు మంది ఎర్రాజెండా, ఆ వెన్న ముక్కల ఉన్న తూటమ్మో మాయమ్మాలారా, అన్న పద పాడుదమందో మాయమ్మాలారా, నన్ను గన్న తల్లులారా, తెలుగు తల్లి పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా. ఓ బాగుందండి. మళ్ళీ గద్దర్ గారు ఒకసారి కళ ముందు కనిపించారు, వినిపించారు కూడా. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్
అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీరు పోటీ చేశారు కదా, నాకు అదే అనిపించింది. రాజకీయంగా తొలి అడుగు వేస్తున్నారు, వేస్తూనే మీరు చాలా గట్టి నియోజకవర్గం, చాలా హైదరాబాద్లో జేహెచ్ఎంసీలో చాలా పాపులర్ నియోజకవర్గం నిజానికి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు. మీరు దాన్ని సరే అక్కడ మీరు లోకల్ అనుకోండి, ఆ ఏరియా ప్లస్ మీ నేటివిటీ, అక్కడ పోటీ చేశారు. అట్లా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు కాంగ్రెస్ సెకండ్ లిస్ట్లో మీ పేరు అనౌన్స్ చేసింది. అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి, మీరు ఎట్లా ఫీల్ అయినారు? మొదటిగా కాంగ్రెస్ పార్టీ మనకు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు, ఖర్గే, ఠాక్రే గారు వాళ్ళు డిసైడ్ అయినప్పుడు మనం తీసుకోవాలా లేదా అన్నప్పుడు ధైర్యం ఇచ్చింది మన రేవంత్ అన్న, బట్టి అన్న, మధు యాష్కి అన్న, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్, వెన్నెల మంచి అవకాశం అన్నారు. సో మేమేమనుకున్నామంటే ఎక్కడ ఇచ్చినా పర్లేదు అన్నాం, అంటే మనకు డిమాండ్ కాదు కదా. సో ఇట్ ఈస్ అ హానర్, సో వాట్ ఎవర్ హానర్ ద రెస్పెక్ట్ దేర్ గివెన్ టు us, ఎక్కడైనా పర్లే అన్నాం. సో అది వాళ్ళు డిసైడ్ చేసింది కంటోన్మెంట్ అన్నారు. సో కంటోన్మెంట్ అన్నారు, మేము ఓకే అన్నాం. చాలా మంది అన్నారు వెన్నెల కంటోన్మెంట్ చాలా కాంప్లికేటెడ్, ఇట్స్ మినీ ఇండియా, చాలా ప్రాబ్లం, వద్దని చెప్పు, డోంట్ చే అన్నారు. కానీ ఐ సెడ్ ప్రజాసేవకు ఏ ప్లేస్ అయినా ఒకటే, బరిలో యుద్ధంలో దిగాలంటే ఎక్కడి నుంచి అయినా కొట్లాడాలి అనేది ఒక హానర్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఇచ్చినా సరే, ఏ అవకాశం ఇచ్చినా సరే నేను ముందు ఉంటాను, వస్తాను అన్నాను కాబట్టి సో కంటోన్మెంట్ ని ఒక అవకాశంగా తీసుకొని వచ్చాము. అక్కడే పుట్టి పెరిగాను కాబట్టి లోకల్ గా నాకు ఎక్స్పీరియన్స్ అంటే అక్కడ ప్రాబ్లమ్స్, అందుకే నేను ఎప్పుడైతే ప్రజల దగ్గరికి వెళ్ళానో ఐ కుడ్ కనెక్ట్ దెమ్. వాళ్ళు చెప్పకముందే ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన ఏరియాలో, నేను కూడా ఇక్కడే పుట్టి పెరిగినాయి, ఇవి కాకుండా ఇంకేమని చెప్పిందంటే అందరు సైలెంట్ అయిపోయారు. బేసిక్ నేనైతే 40 ఏళ్ళ నుంచి అవే ప్రాబ్లమ్స్ చూస్తున్నాను. మా అంటే ఇది తీసి అటు పెట్టడం, అది తీసి ఇటు పెట్టడం, లేకుంటే మీరే సున్నం కొట్టడం, అంతే జరిగింది తప్ప సో బేసిక్ గ్రౌండ్ లెవెల్ నుంచి, రూట్ లెవెల్ నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. అదొక నాకు ఒక గట్టి మెసేజ్ ఇవ్వడానికి పని వచ్చింది. కాకపోతే ఇట్ ఈస్ ఎందుకు కాంప్లికేటెడ్ అంటారంటే ఇట్స్ మినీ ఇండియా, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఉంటారు కాబట్టి వాళ్ళని సమకూర్చడము, వాళ్ళని మోటివేట్ చేయడము కొంచెం కష్టంగా. మామూలు సివిలియన్స్ ప్లస్ అండ్ ఇంకోటి ఏంటంటే సెంట్రల్ పరిపాలన, డిఫెన్స్ పరిపాలన, మన స్టేట్ పరిపాలన, సో ఇది కూడా ఉంది కాబట్టి తొందరగా డెవలప్మెంట్ కాకపోవడం కారణం, సపోర్ట్ ని గ్యాదర్ చేయడం కాకపోవడం కారణం, అలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో అది మీ ఆప్షన్ కాదు యాక్చువల్లీ, మీరు ఏదైనా సిద్ధపడ్డారు, దేనికైనా సిద్ధపడ్డారు, పార్టీ సెలెక్ట్ చేసింది ఆ సీటు. ఇప్పుడు అక్కడ మీ ప్రత్యర్థి లాస్య నందిత, ఆమెకి అభినందనలు చెప్పారా? చెప్పాను. నామినేషన్ డే చేసేటప్పుడు కూడా మేము కలుసుకొని విజిట్ ఈచ్ అదర్, ఆల్ ది బెస్ట్, బికాస్ మా ఫ్యామిలీ మెంబర్ సాయి అన్న చాలా సార్లు ఇంటికి వచ్చారు, చాలా సార్లు మేము అమ్మ అందరం ఇంటికి వెళ్ళాం. వి ఆల్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. సాయి అన్న గారు కూడా చాలా సీనియర్, 5 times అక్కడ ఎలక్ట్ అయినారు. అంటే మళ్ళీ జనరేషన్ మారింది కదా, ఇప్పుడు ఆమె మీకు ప్రత్యర్థి అయినారు కదా మన ఎలక్షన్స్ లో. అంటే జనరల్ ఏమంటామంటే మనము గేమ్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఇక్కడ, గేమ్ ఈజ్ game, we need to fight on the field, but when we are back to home we are all family members. That is what message I am giving to all our people. ఏంటంటే మనము దేనికోసం కొట్లాడుతున్నాం, రైట్? ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని పోయినప్పుడు ఒక సిస్టమ్ గురించి వ్యతిరేకిస్తున్నాం, ఆ సిస్టమ్ బాగాలేదని వ్యతిరేకిస్తున్నాం. అట్లా అని ఇండివిజువల్ గా మనము we are not supposed to go to individuality, అట్లా అన్నమాట. బాగుంది. అదే అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళేమో ఆమె నిలబెట్టారు కదా సాయన్న గారి డాక్టర్ అని. సరే, మీరు ఇటు నుంచి కాంగ్రెస్ నుంచి మీరు వచ్చారు, సో ఇద్దరు మహిళలు, ఇద్దరికి సానుభూతి ప్రభావం కూడా కొంత ఉంటుందని అనుకుని ఉండొచ్చు ఆయా పార్టీల అధిష్టానము. అయితే మీకు ఆ సానుభూతి ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేసి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే సానుభూతి ఫ్యాక్టర్ కూడా పనిచేసింది. కాంగ్రెస్ పార్టీ జెండా పార్టీ కూడా పనిచేసింది. ఎక్కడ జరిగింది అంటే రీచబుల్, అంటే వెన్నెల, అందరు వెన్నెల మా ఇంటికి రాలేదు మాకు తెలుసు, చూడాలి అనేది నా తరఫు నుంచి జరిగిన ఇదనమాట. వేర్ ఐ కుడెంట్ రీచ్ ద పీపుల్. అంటే ఎందుకని అట్లా టైం లేకనా? జస్ట్ 1 month of time, 28 రోజులు. 28 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 10 years నుంచి దేర్ ఇస్ నో కాంగ్రెస్ పార్టీ.
దెర్ ఇస్ నో లీడర్షిప్, దెర్ ఇస్ నో క్యాడర్. పాపం మనం అందరినీ మళ్ళీ అందరూ కలుసుకొని మాట్లాడుకొని అందరిని వెళ్ళి సీనియర్స్ ని కలుపుకొని కార్యకర్తలను కలుపుకోవడానికి మాకు 15 రోజులు టైం పట్టింది. ఆ 15 days లో అగైన్ 15 days. సో మై క్యాంపెయిన్ వాజ్ ఓన్లీ ఫర్ 15 days and I couldn't connect to the press which was playing major role. I couldn't connect to the social media which was playing major role, and we couldn't reach the community, especially the middle and rich communities. The colonies కూడా చాలా ఉన్నాయి కంటోన్మెంట్ లో, అవి కూడా రీచ్ కాలేకపోయాం. యాక్చువల్లీ నేను ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ నుంచి గద్దర్ బిడ్డ ఓడిపోయినట్టు అది ఓడిపోయిందా, మా దగ్గర ఓడిపోయిందా, we couldn't reach, and తర్వాత కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. So it was very less time and entire Hyderabad అంతా ఓడిపోయింది. సో ఆ వేవ్ లో this went on. There are many factors, not only this, there are many other factors which work backdrop. ఇంకా many other factors అంటే ఇంకేమేమి ఉన్నాయి అంటే ఇంకా చాలా ఉన్నాయి. డబ్బులు పంచడం, ఇంకొకటి ఏంటంటే మేమే గెలుస్తామని ఒక రాంగ్ ఫోబియా, తర్వాత స్కీమ్స్ ఉన్నాయి అనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఇంకేదైనా పార్టీ వచ్చింది అనుకోండి, కాంగ్రెస్ వస్తే ప్రస్తుతం నడుస్తున్న స్కీమ్స్ ని ఆపేస్తారని కొంచెం భయాందోళన గురి కావడం ప్రజలు. అంటే ఎస్పెషల్లీ డబుల్ బెడ్రూమ్స్ మేము ఇవ్వడము, అలాంటి మీకు ఏమీ రావు అనేది ఒక సార్ట్ ఆఫ్ బ్లాక్ మెయిలింగ్. ఇప్పుడు మమ్మల్ని అదే అడుగుతున్నారు. 6 guarantees సెంటర్ వైజ్ వెళ్తుంటే అమ్మ మాకు అప్పుడు శాంక్షన్ అయింది, ఇప్పుడు వస్తుందా రాదా అంటే మంచి స్కీమ్స్ అన్ని కంటిన్యూ అవుతాయి, మళ్ళీ రీచెక్ చేస్తారు, ఎందుకంటే నిజమైన లబ్ధిదారులకు చెందాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి రీచెక్ చేసి ఆ స్కీమ్స్ అన్ని మళ్ళీ తప్పులన్నీ సరిదిద్ది, ముందు జరిగిన ఏమైతే మిస్టేక్స్ ఉంటాయో అవి సరిదిద్దుకొని మళ్ళీ ఆ స్కీమ్స్ ముందుకు వెళ్తాయి అని చెప్పడం. సో అలాంటి ఫ్యాక్టర్స్ అన్ని ఒక సార్ట్ ఆఫ్ గా ఎఫెక్ట్ అయింది, ఎస్పెషల్లీ పట్నంలో. ఎందుకంటే మల్టీ కల్చరల్ ఇది అండ్ నోబడీ ఆర్ బాదర్డ్. ఇంకేదంటే పట్నంలో ఎలా ఉంటదంటే ఉద్యోగం ఉంది, వాళ్ళ జీవితం గడుస్తుంది. కాకపోతే మనం ఊర్లలో చూసుకున్నాం అనుకో, పల్లెల్లో చూసా ఆ వాతావరణం లేదు. అందుకే ఎప్పుడైనా ఏ ఉద్యమాలైనా చూడండి పల్లెల నుంచి చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఏదైనా ఒక వైపు ఉంటారు. అంటే వాళ్ళు గ్రాస్ రూట్ లో ఎంత బాధపడుతున్నారో వాళ్ళు దేనికి భయపడరు. పట్టణంలో ఉంటే కొంచెం అటు ఇటు ఉంటారు, ఆ మెంటాలిటీ అలా అయిపోతుంది. ఇక్కడ వలస వచ్చి ఉంటారు, ఓన్ చేసుకోరు, వలస వచ్చి ఉంటారు, ఒకటి వేరే ఇతర స్టేట్స్ నుంచి ఉంటారు, ఎలా రియాక్ట్ అయితే ఎలా ఉంటారు అని కొంచెం భయాందోళనకు ఉంటారు. అండ్ మాక్సిమం ఓటింగ్ ఈస్ వెరీ లెస్ పర్సెంట్ ఓటింగ్ మొత్తం ఆల్ ఓవర్ GHMC లో 47 was 48. So that is also reason. That is a major reason. ఇప్పుడు లాస్యా నందిత గారు గెలిచారు, ఆమె పార్టీ ఓడిపోయింది, మీరు ఓడిపోయినారు, మీ పార్టీ గెలిచింది, అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వాతావరణం, ఆమె గట్టిగా నిలదీస్తారు సమస్యల మీద, గవర్నమెంట్ని డిమాండ్ చేస్తారు. మీరు ప్రభుత్వం మీది కాబట్టి ఆమె చేసిన డిమాండ్లని మీరు ప్రభుత్వం చేత చేయించాల్సిన అవసరం వస్తుంది, అంతేగా. కానీ ఆమె అరిచినంత గట్టిగా మీరు గొంతెత్తలేరు, అదొక డెలికేట్ పాయింట్. ఆమె ఏది డిమాండ్ చేస్తే వెంటనే మీరు దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి దాన్ని రెక్టిఫై చేయించడానికి ప్రయత్నించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా. అంటే ఆమెమో డిమాండ్ చేసే పొజిషన్ లో ఉంటుంది, మీరేమో దాన్ని ఎగ్జిక్యూటివ్ చేసే పరిస్థితిలో ఉంటుంది. ఇది చాలా విచిత్రమైన బాధ్యత. ముందు గమనించారా ఇది? గమనించి ఆల్రెడీ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే అక్కడ రిప్రజెంటేషన్ వచ్చి అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్రజలు వచ్చి నన్ను డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా చేయాలి, బికాస్ ప్రభుత్వం మనది కాబట్టి అమ్మ మీరు ఖచ్చితంగా చేపియాలి అంటే అయితే తప్పకుండా. అండ్ లాస్యా గెలిచిన తర్వాత కూడా పర్సనల్ గా మేము విష్ చేసుకున్నప్పుడు చెప్పామన్నమాట, వీ హ్యావ్ టు ప్రజాసేవలకు వచ్చాం, మీ నాన్నగారు కూడా ఆయనకు చాలా మంచి పేరు, ప్రజలకు సేవ చేశారు కాబట్టే ఆయన ఎన్నిసార్లు గెలిచారు, అవకాశం మీకు వచ్చింది, మనం కలిసి మనం కంటోన్మెంట్ ప్రజలకు సేవ చేద్దాం. ప్రజా ఉద్యమ నేత కుమార్తెగా మీ మీద అటువంటి హోప్స్ చాలా ఉంటాయి, ఎందుకంటే ఆ సిన్సియారిటీ ఏమండి, ఆ కమిట్మెంట్, ఇవన్నీ కూడా మీకు రకంగా ప్లస్ పాయింట్స్. సో వాటితో మీరు కొంచెం దాన్ని ఏమంటాము ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ గా తీసుకొని మీరు వర్కౌట్ చేయడానికి మీకు మంచి మోరల్ సపోర్ట్ గా పనిచేస్తాయి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ నడుస్తున్నది కదా, రేపు 7th కి దాదాపు 1 month అవుతుంది. ఏంటి ఎట్లా నడుస్తుంది అనుకుంటున్నారు మీరు? చాలా బాగుంది, చాలా ఫాస్ట్ గా, చాలా కఠినంగా డిసిషన్స్ తీసుకొని పోతున్నారు, డైనమిక్ డిసిషన్స్.
ఇప్పుడు ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణము అట్లాగే ప్రజా దర్బారు ఇవి ఎట్లా నడుస్తున్నాయని మీ ఉద్దేశం? బాగుంది. వాటి గురించి మీకు ఏమన్నా వేరే థాట్స్ ఉన్నాయా, సలహాలు? అంటే వాటిని హౌ టు ఇంప్రూవైజ్. ఇప్పుడు రోజు ప్రజా దర్బారికి వారంలో 2 రోజులు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు. సరే, వాళ్ళకి అక్కడ మన మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ దరఖాస్తులు తీసుకోవటము, ఆ దరఖాస్తుల్ని మళ్ళీ గ్రాస్ రూట్ లెవెల్ పంపించి ఫాలో అప్ చేయటము, ఇది ఆ ప్రజా దర్బార్కి సంబంధించిన ఇది. దాని మీద మీకు ఇంకేమన్నా దాన్ని ఇంప్రూవైజ్ చేసే ఆలోచనలు మీరేమన్నా గవర్నమెంట్కి సలహాలు ఇవ్వదలుచుకున్నారా? దాని గురించి మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఏంటి? అయితే 2-3 సార్లు మేము కూడా వెళ్ళి కలుద్దామని వెళ్ళేవారికి పాపం ఆల్రెడీ 5:30కే 5:40కే ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ లైన్ ఉంది. 5 to 10 కిలోమీటర్స్. అది 7కి వచ్చే వరకు ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ లైన్ ఉందన్నమాట. సో చాలా బాధ వేసింది. అంటే ప్రజలు అంత బాధలో ఉన్నారు. ప్రజా దర్బార్ అనగానే డిస్ట్రిక్ట్స్ నుంచి అలా తరలి పొద్దునే నైటే వచ్చి పడుకొని వాళ్ళ బాధలు పంచుకోవడానికి ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళకు కావాల్సినది వాళ్ళ హక్కులు, వాళ్ళు బేసిక్ నీడ్స్, అందరు ఏం అడుగుతున్నారు? ఒక ఉద్యోగం అడుగుతున్నారు, ఒక ఇల్లు అడుగుతున్నారు, అంతే. ఇవే బేసిక్. ఇల్లు లేదు. చాలా సఫికేషన్ అది కనిపిస్తుంది. సో దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ప్రాబబ్లీ ఆల్రెడీ చర్చలోకి వచ్చి ఈ ప్రజా దర్బార్ని స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్స్ లెవెల్లో, మండల్ లెవెల్లో కొంచెం కట్ డౌన్ చేసి అక్కడ నుంచి ఇక్కడ రావడము, లేకుంటే అది సెగ్రిగేట్ చేసి డివిజన్ వైజ్ సెగ్రిగేట్ చేసి అలా చేసే ఛాన్సెస్, డిస్కషన్స్ ఉన్నాయనుకుంటా. కాకపోతే ప్రజలందరూ వాళ్ళకి అవకాశం వచ్చింది, డిప్యూటీ సీఎంని కలిసి అవకాశం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వస్తున్నారు. అది కొన్ని రోజులు ఉంటుంది. ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే సాల్వ్ అయిపోతుంటుందో, సో ప్రజా దర్బార్కి రావడం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే అది గ్రౌండ్ లెవెల్నే సమస్య సాల్వ్ అయిపోతుంటది కాబట్టి. సో ఇది కొద్ది రోజులు ఉంటది. ప్రాబ్లమ్ ఒక 1-2 months, ఒక 6 months వరకు ఇది ఉంటది. మనకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ తెలుసు. ఆ బేసిక్ ప్రాబ్లమ్స్ మనం పై నుంచి ఎలా సాల్వ్ చేసుకొని వస్తే సో అది రావడం అనేది తగ్గిపోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ ఎలక్షన్స్ అయిపోయి దాదాపు 1 month అది అయింది కదా. ఈ 1 monthలో మీకు మళ్ళీ జన సమస్యలు అంటే ప్రజా దర్బార్ అది వేరనుకోండి, మీకు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలిసి ఎటువంటి సమస్యలు చెప్తున్నారు? మొదటిగా కంటోన్మెంట్లో అంటే ఈ డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువ ఉంది. ఓకే, చాలా విపరీతంగా డ్రైనేజ్ అంటే మురికి వాడల్లో ఉన్న పరిస్థితి అట్లా మాట. ఎట్లా పురుగులు వచ్చేస్తున్నాయి డ్రైనేజ్లకి వెళ్ళి ఇంట్లోకి. ఇంకా వర్షం పడితే డ్రైనేజ్ నీళ్ళంతా ఇంట్లోనే ఉండడము. సో మొదటి సమస్య అది చాలా ఉంది. దానివల్ల పిల్లల అనారోగ్యం కారణం కావడము, జబ్బు పడటము మొదటి. రెండోది ఏంటంటే ఉద్యోగాలు లేవు. కంటోన్మెంట్ ఏరియా చూసుకుంటే లిటరేట్స్ ఎక్కువ, చదువుకున్న వాళ్ళు ఎక్కువ. చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు, చాలా బాగా హిందీ మాట్లాడతారు, చాలా బాగా తెలుగు మాట్లాడతారు, చాలా బాగా తమిళ్ మాట్లాడతారు, చాలా బాగా మలయాళం మాట్లాడతారు. ఇన్ని లాంగ్వేజెస్ వచ్చినా కానీ ఇక్కడ MBAs, ఇంజనీర్స్, డిగ్రీ, BEd చేసిన వాళ్ళు కూడా ఒక లేడీస్ అయితే పాపం లిటరల్లీ ఇళ్లలో పని చేసుకుంటున్నారు ఉద్యోగం లేక, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేక, లేకపోతే ఫ్యామిలీ ఉద్యోగాలు లేక చిన్న చిన్న మాల్స్ లో పని చేయడము, ఈ స్విగ్గీ లాంట్లో చదువుకున్న పిల్లలు స్విగ్గీ లాంట్లో పని చేయడము, పిల్లలు నిరుత్సాహం అయిపోయి ఎంప్లాయ్మెంట్ లేక ఎస్పెషలీ చెడు వ్యసనాలకు అడిక్ట్ అయిపోవడం, అది చాలా ఉండి ఫ్యామిలీస్ చాలా నాశనం అయిపోతున్నాయి. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే ఉమెన్ ఎంత సఫర్ అవుతున్నారు అంటే, తను ఒక భర్తకు చెప్పలేకపోతుంది, ఒక కొడుకు ఎదిగిన కొడుకు చదువుకున్న కొడుకుని రిస్ట్రిక్ట్ చేసి అలా ఉండదని చెప్పలేకపోతుంది. బికాజ్ ఆల్ ఆర్ మానసికంగా ఒత్తిడిలో ఉన్నారు, వాళ్ళు ఆనందంగా లేరు. బేసిక్ నీడ్స్ కూడా లేకపోతే ఇంట్లో గొడవలు ఉంటాయి. ఆ సమస్యల వల్ల కూడా విడిపోవడాలు, కొట్టుకోవడాలు, వాళ్ళే కాకుండా పక్క వాళ్ళతో గొడవలు, ఇవన్నీ సమస్యలు. సో ఈ డ్రైనేజ్ సమస్య అనేది తర్వాత ఇంకా చాలా ఎస్పెషల్లీ మనకు చిన్న చిన్న బస్తీలు కాబట్టి ఇంట్లో చిన్న ఒక దావత్ చేసుకోవాలన్నా గానీ ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద కమ్యూనిటీ హాల్స్ అని చాలా కాస్ట్లీ అయిపోయాయి. సో బస్తీలలో ఉన్న కమ్యూనిటీ హాల్స్ ని
యూసేజ్ ఇంప్రాపర్ యూసేజ్ ఉంది, దాని మెయింటెనెన్స్ బాగాలేదు. ఇంకొకనైతే ఆల్రెడీ డంపింగ్ యార్డ్ చేసేస్తారు. ఎట్లా అంటే పక్కన బస్ ఉంది, మొత్తం గార్బేజ్ అంతా తీసుకొస్తున్నారు, పక్కన స్కూల్ దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో అవన్నీ తీసుకొని దాన్ని వర్కౌట్ చేయడానికి ఉన్నామన్నమాట. సో ఇంకా మేజర్ కంటోన్మెంట్లో అంటే ఈ ట్యాక్స్ పేమెంట్, వేరే మున్సిపల్ వాళ్ళు ట్యాక్స్ పేమెంట్ తక్కువ కడతారు, లేదా కంటోన్మెంట్ వాళ్ళు ట్యాక్స్ పేమెంట్ ఎక్కువ కడతారు. సో అది కూడా ఉంది. సో మనకు సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ ఖచ్చితంగా రెగ్యులర్గా రాకపోవడము, దానివల్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాకపోవడము, తర్వాత ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు కట్టిన ఇల్లు ఉన్నాయి, తర్వాత కొంతమంది ఎప్పుడైతే అక్కడే ఉండిపోయారో తర్వాత తరాలుగా 4వ తరం 5వ తరం ఉన్న ఇల్లు పట్టాలు లేవు, పట్టాలు ఇండ్లు ఉన్నాయి కానీ పట్టాలు లేవు. వాళ్ళు అదే అంటారు, మేము చనిపోతే నా పిల్లల్ని వచ్చి బయటికి వెళ్ళి కొట్టేస్తారు అనుకోండి, ఏం ప్రూఫ్ చెప్పిస్తాను నేను, ఇన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నామని, మా తాతల నుంచి ఇక్కడే ఉంటున్నాం. అలా ఒక చిన్న ఒక 2 రూమ్లలో ఒక 16 మంది ఉంటారు. మీరు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ మీకు రాష్ట్ర స్థాయిలో గద్దర్ గారి అమ్మాయి అనే ఒక గుర్తింపు అయితే ఉన్నది. అవును, ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చింది, అక్కడ తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక నుంచి చెన్నై నుంచి కూడా అన్న బిడ్డ వచ్చింది అనేది. సౌత్ లో చాలా ఉంది, అట్లా నార్త్ నుంచి కూడా ఉంది. మొన్నే ముంబైకి వెళ్ళేసి వచ్చాము, ఢిల్లీ నుంచి కూడా కాల్స్ వస్తే నాకు ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి వదిలి దూరం వెళ్ళలేకపోయాను. ఆ ఇమేజ్ ని మీరు ఇంకా డెవలప్ చేసుకుంటే ముందు ముందు స్టేట్ లీడర్ గా ఎదగడానికి చాలా అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో కొన్ని మైనస్లు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ప్లస్లు చాలా ఉంటాయి. కానీ మీరు ఇప్పటికి గమనించే ఉంటారు, ముఖ్యంగా ఎన్నికల ప్రచార సందర్భంలో అది సరే ఎన్నికల ప్రస్తావన వస్తున్నది కాబట్టి ఎన్నికల ప్రచారంలో మీకు స్థానిక నాయకుల నుంచి సపోర్ట్ అది బాగానే దొరికిందా? వచ్చింది, కొంచెం స్టార్టింగ్ లో ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఎన్నో ఏళ్ళ 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఉండి 10 years నుంచి అసలు వాళ్ళకు పాపం సైలెంట్ గా ఉండి కాంగ్రెస్ అంటి పెట్టుకున్న వాళ్ళు కొంతమంది బాధపడ్డారు. సో వాళ్ళకు కూడా నేను పర్సనల్ గా వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత అందరూ కలిసి పని చేయాల్సి వచ్చింది. కొంతమంది అలిగినారు, తర్వాత పక్కకి వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ వచ్చేసారు, కలిసారు. సో ఆయన పలు అందరినీ కలుపుకొని పోవడం జరిగింది. అందులో కాంగ్రెస్ మహాసముద్రం కాబట్టి సహజంగా ఇటువంటి సమస్యలు రాష్ట్ర స్థాయిలోనూ ఉంటాయి, నియోజకవర్గ స్థాయిలో కూడా ఉంటాయి. అదే మీరు కిందసారి ఏదో ఒక ఇంటర్వ్యూలో వీళ్ళందరికీ పేరు పేరున మీరు ధన్యవాదాలు చెప్పారు. అప్పుడే అనిపించింది, ఓకే రాజకీయాల్లో ఇదే కావాలి, అంతే కదా. ఇప్పుడు సీనియర్స్ ని మర్చిపోకూడదు, సీనియర్ లీడర్లని వాళ్ళందరికీ అనుకువగా ఉంటూ వాళ్ళందరితో కలిసిమెలిసి పోతేనే మనకు అడుగులు ముందుకు పడతాయి కదా. అది ఏ పార్టీలో అయినా ఉంటుంది, కాంగ్రెస్ లో ఇంకా కల్చర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే చెప్పాను మరి, టికెట్ రాగానే నేను మీ జూనియర్ కూడా కాదు, ఐ జస్ట్ కేమ్, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ, హానర్. అట్లా అని మిమ్మల్ని తక్కువ చేయట్లేదు. మొదటిగా మీరే మీ చెల్లెగా మీ బిడ్డగా మీ అడుగుజాడలో నడుస్తానని చెప్పాను. ఇప్పుడు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చే ముందు కూడా ఐ వెయిటెడ్, ఐ డి నాట్ టేక్ ఎనీ చార్జ్. జనరల్ గా చిన్న అటెండ్ అవుతూ కాంగ్రెస్ పార్టీ నాకేమైనా అవకాశం ఇస్తే వర్క్ చేస్తాను, లేకపోతే నేను కూడా సామాన్య కార్యకర్తలాగా ఉంటానని లీడర్స్ అందరు ఉంటే నేను మీరు వెళ్ళండి అన్న, యూ కెన్ వర్క్, మీరు తిరుగుతూనే ఉండండి, నా గురించి ఆగొద్దు, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఏమేం చేయాలి, మీరు తిరుగుతున్నా నన్ను పిలవండి నేను వస్తాను అన్నాను. సో అంతలోపట మనకు ఏంటంటే ఎవరైతే బీఫామ్ తీసుకున్నారో వాళ్ళే ఓడినా సరే వాళ్ళే ఇన్ఛార్జ్ అన్నారు కాబట్టి మళ్ళీ ఆ బాధ్యత తీసుకొని మళ్ళీ అందరినీ కలుపుకొని పనిచేస్తాను. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమన్నారు మొదట్లో ఫస్ట్ టైం కలిసినప్పుడు? అప్పుడు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం లేదు, జస్ట్ అన్నయ్య గారితో పరిచయము. సో అమ్మతోనే ఎక్కువసేపు మాట్లాడారు, అన్నతో మాట్లాడారు, నేను నమస్తే పెట్టాను. అంటే ముందున్న టీఆర్ఎస్ పార్టీలో చాలా ఇంత హారబుల్ అంటే మరీ అంత చేయొద్దన్నయ్య. ప్రభుత్వం ఉన్నప్పుడు పరిపాలన చెయ్యాలి, మనుషులు కాబట్టి స్వార్థం ఉంటది కాబట్టి నువ్వు 100 సంపాదిస్తే 90 పెట్టుకో, 10 రూపాయలన్నా చేయాలి కదా. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, వీఆర్ గోయింగ్ టు గ్రౌండ్ లెవెల్, అది తీసుకుంటున్నాం ఇన్ఫర్మేషన్ ఎక్కడ. ఇప్పుడు ఇంకేమైపోయిందంటే పాపం మన తెలంగాణ వచ్చింది కదా, తెలంగాణ అదైపోయి ఇంకేమైపోయింది, టీఆర్ఎస్ పేరు చెప్పుకొని పాపము వాళ్ళకి ఇవ్వడం,
వాళ్ళంటే యాక్చువల్లీ పేదలకు రాకపోవడం అనేది కొంచెం అదే. సో దాని మీద స్టడీ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆ సమస్య ఉంది. ఇప్పుడు గాంధీ కమ్యూనిటీ హాల్లో పెద్ద కమ్యూనిటీ హాల్ అది అనమాట, లాల్ బజార్లో పిల్లల పార్కు. అసలు 60 రూపాయలకు పెళ్లి, 30 రూపాయలకు పెళ్లి అయిపోయేది. 15 years ముందు మా తమ్ముడిది కజన్ బ్రదర్ది 20 రూపాయలు అంటే కమ్యూనిటీ హాల్ కి 20 రూపాయలు కట్టి పెళ్లి పెద్ద ఎత్తున పెళ్లి అయింది అట్లా అన్నమాట. ఆ సమస్య దానికి పెద్ద డంపింగ్ యార్డ్ చేసినాను. ఇప్పుడు పట్టుకొని రిప్రజెంటేషన్ తీసుకొని ఎమ్మెల్యేకి ఇచ్చి ఎస్సీ బీసీ తో మాట్లాడి అది చేపిస్తాం. అయితే ఐ నీడ్ టు టేక్ అండ్ మార్నింగ్ నాకు ఇద్దరు చిన్న పిల్లలు కదా, వాళ్ళు స్కూల్ కి తయారు చేసి పంపించి ఇంట్లో కుక్ ఉంది మేడ్ ఉంది, ఆయన మై రెస్పాన్సిబిలిటీ. మేమైతే మిస్ అయ్యామో పిల్లలకు మిస్ కావద్దని ఉండి వాళ్ళని పంపించి నేను 9 వరకు ఫీల్డ్ లో ఉంటున్నా. బై 9:30 ఐఎమ్ ఆన్ ద ఫీల్డ్ అండ్ బై ద టైం నేను ఖచ్చితంగా 6 వరకు క్లోజ్ చేసుకుంటున్నాను. క్లోజ్ చేయనప్పుడు పోయేసి వచ్చి మళ్ళీ ఇంటికి రాగానే పిల్లలను వదులుతలేదు. ఎందుకంటే ఫస్ట్ పెద్ద బాబు పుట్టినాక కోవిడ్ వచ్చింది. ఫస్ట్ ఫేజ్ కోవిడ్ వచ్చింది. సెకండ్ ఫేజ్ కోవిడ్ అయిపోతుంది. ఐ వాస్ ప్రెగ్నెంట్. సో అంటే వాళ్ళని ఎవరికి ఇవ్వలేరు అనమాట. ఇప్పుడు కూడా ఎవరికి, ఓన్లీ నాన్న చనిపోయినాకనే వేరే వాళ్ళకి ఇస్తున్నాను. సో దే వెరీ అటాచ్డ్ టు మీ. సో వెళ్ళగానే ఇంకా నన్ను పట్టుకునే ఉంటున్నారు. 6 గ్యారంటీలది సెంటర్స్ ఇష్యూస్ అవుతున్నాయి కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యారు. అక్కడ వాళ్ళకి కావాల్సిన అందరూ ప్రజా దర్బార్కి మాకు ఇల్లు కావాలి, మాకు పెన్షన్ కావాలి, మాకు ఉద్యోగం కావాలి, రైట్, మా భూములు ఆక్రమించుకున్నారు, లేకుంటే మా ఇల్లు ఆక్రమించుకున్నారు, బేసిక్ ప్రాబ్లమ్స్. లేకుంటే మా భర్త చనిపోయాడు, నా కొడుకున్నాడు, నా కొడుకు ఉద్యోగం కావాలి, మా భర్త ఉద్యోగం కావాలి, ఇవే బేసిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు స్వర్గం కావాలని ఎవరు అడగట్లేదు కదా. లేకుంటే నాకు శ్రీరాముని చూడాలని ఉంది, యేసుప్రభుని చూడాలని ఉంది, లేకుంటే నన్ను మీరు పోతున్నారు నన్ను అక్కడ ఫ్లైట్ లో పంపేయండి పాపం జనాలు అడుగుతలేరు. సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరూ కొంచెం రిలాక్స్ అయిపోయారు. బికాస్ పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ కానీ, విడో పెన్షన్స్ కానీ, తర్వాత ఇల్లు కావాల్సిన కానీ, రేషన్ కార్డ్ 8 ఏళ్ళ నుంచి రేషన్ కార్డ్సే ఇష్యూ చేయలేదు. తన ఇల్లును వాళ్ళు సరిదిద్దుకుని వాళ్ళ పక్క వాళ్ళకి సాయం చేస్తే చాలు. అలా ఒక్కొక్కరు చేసుకుంటే ఆ చిన్న వాడ బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడుతుంది, ఆ రాష్ట్రం బాగుపడుతుంది, ఆ దేశం బాగుపడుతుంది. సో అలాగే చేసే వాళ్ళం. మా అమ్మ మేమంతా ఎవరికి సాయం వచ్చినా కష్టం మా పరిధి లేదుంటే అది చేసేవాళ్ళం. అదొక రీజన్. చాలా మంది వచ్చి హెల్ప్ అడుగుతుంటారు కాబట్టి. మొన్నటి వరకు నానేమనుంటే పోలీస్ స్టేషన్ కి ఎక్కడుంటే అలా నాన్న అన్న వాళ్ళ డాటర్ వెళ్ళండి అంటే చేసేవాళ్ళం. ఇప్పుడు నాన్న చనిపోయినాక అసలు చాలా మంది ఏడ్ చేశారు. ఎవరు మాట్లాడమని వచ్చి కౌగులించుకొని నాన్న ఉండడనే మేము వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాము, నాన్న లేకపోతే మేము ఎట్లా బతకాలన్నారు. వర్కింగ్ హార్డ్, బతకాలి అని ఉంది కదా. అంటే ఆయన పేరును వాడుకుంటాను ఏ కోసానా అనుకోలేదు. నేను, మా అన్న, మా అమ్మ, మా ఫ్యామిలీ, మా నాన్న తరఫున, అమ్మ తరఫున ప్రజలు ఒక ధైర్యంతో వచ్చారు కదా. దాని మా పక్క వాళ్ళ కోసం, ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఏదైనా ఒకటి ఉండాలి అని ధైర్యం చేసి ముందుకొచ్చా. అది వచ్చే వరకు ఏమైపోయింది, ఇంకా ఆల్మోస్ట్ నాకు 100 అప్లికేషన్స్ వచ్చాయి ఫ్యామిలీ నుంచి. ఇవే ఇల్లు, పక్కింటి వాళ్ళకి గొడవ అవుతుంది, ఇల్లు ఒకటి, ఉద్యోగం కావాలని ఒకటి, లేదా నా భర్త చనిపోయి, అన్ని జెన్యూన్ కేసెస్. నా భర్త చనిపోయాడు, ఆన్ డ్యూటీలో పంచాయతీలో ఆన్ డ్యూటీలో ఎలక్షన్ డ్యూటీలో వచ్చి చనిపోయారు, ఉద్యోగం ఇస్తా అన్నారు, 8 years నుంచి తెప్పించుకుంటున్నారు. ఎంత అన్యాయం కదా. 8 years నుంచి తిరిగి అలిచిపోయిన వెనల బొక్కలు కరిగిపోతుంది, లిటరలీ క్రైయింగ్. అక్కలు సొంత అక్క అలాంటివి వింటే చాలా బాగా అనిపిస్తుంది. ఇవి చిన్న చిన్నవి చేసేయాలి కదా. నీ సీటు ఎమ్మెల్యే సీటో లేకుంటే నీ సీఎం సీట్ అడుగుతలేరు కదా. నేను అదే అంటున్నా, వాళ్ళు పాపం బెంజ్ కార్ అడుగుతలేరు, ఒక సైకిల్ ఇవ్వమంటున్నారు. మీరు అది కూడా ఇవ్వకపోతే దట్ ఈస్ బర్నింగ్ ఏ లాట్. ఇంకా చాలా మంది ఎందుకు వెన్నలా అంటే అందరు మనలాగానే ఎందుకు వెన్నలా ఏమైతుంది అని అనుకుంటే ప్రపంచం ఇలా ఉండేదే కాదు, ఈ లైట్ కూడా కనుక్కునేవాడు కాదు. నేను ప్రపంచాన్ని మారేసేస్తా అని అనుకోవట్లేదు. సముద్రంలో ఒక నీటి బిందని నేను కొద్దిగా చేస్తాను, స్టార్టింగే అనుకున్నాను. చాలా మంది గొప్పవాళ్ళు ప్రపంచాన్ని మార్చేస్తాం, సమాజమైన సమాజాన్ని మేము చూసిపోతామన్న వాళ్ళు చనిపోయారు. అండ్ నాన్న చాలా స్ట్రాంగ్గా నమ్మాడంటే, ఒకప్పుడు ఉద్యమాలు చేస్తే అప్పుడు కట్టబట్టుకుంటేనే ఏడుస్తారు, పిచ్చుకుగా కట్టనే పట్టుకోవాలి, నువ్వు ఊసే జపం చేస్తే కరుస్తుంది. సో అప్పుడు కట్టబట్టుకున్నారు కాబట్టి అప్పుడు పరిస్థితులు అలా ఉండి కాబట్టి ఈ సమాజం ఏర్పడింది. ఇప్పుడు ఎటువంటి ఆయుధం కావాలి ప్రజలకి? ఓటు హక్కు, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం,
దాని భారత రాజ్యాంగం అనేది అందరూ భయపడుతుంటారు. ఎందుకంటే ఐ క్వశ్చన్ మై రైట్, అంతే కదా. ఇప్పుడు ఎమ్మెల్యేని ఎవరు వచ్చిన అనుకోండి, నా అలాంటి అలా ఏంది నువ్వు ఇది చేయాలి, రూల్ ఏంటని అడిగినాం అనుకో, ఒక ముడిచాల్సిందే కదా. సో దట్ ఈస్ వాట్ ముందుకు తీసుకొని వెళ్ళాడు నాన్న. అందుకే ఆ బాధ్యత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తీసుకున్నారు కాబట్టే నాన్న లాస్ట్ మూమెంట్ వరకు 2017 నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. నేను దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేశాను, భారత రాజ్యాంగాన్ని ముందుకు. ఒకవేళ గద్దర్ ప్రజా పార్టీ ఆల్రెడీ వచ్చి ఉంటే దాంట్లో ఉండేదానేమో కదా. ఆల్రెడీ ద నేషనల్ పార్టీ వాళ్ళు ఎందుకోసము మీరు అడగచ్చు, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వచ్చారంటే ఇదే జవాబు చెప్పాను అనమాట. మేము కాంగ్రెస్లోకి రాలేదు. జనరల్ ఎట్లా ఉంటుందంటే ఒక మంచి లీడర్, సమాజ సేవ చేయాలని ఒక లీడర్ వచ్చారు అనుకోండి, నాయకుడు వస్తే ఎటువంటి జెండా అయినా పైకి ఎక్కుతుంది. ఒక దొంగ నాయకుడు వచ్చారనుకో ఆకాశంలో ఉన్న జెండా పాతాలను తొక్కివేయబడతారు. కాంగ్రెస్ లీడర్షిప్ చూస్తే వాళ్ళదంతా సాక్రిఫైస్ ఫ్యామిలీస్. అట్లాగే రాహుల్ గాంధీ గారిని చూస్తే, సోనియా గాంధీ గారిని చూస్తే, ప్రియాంక వాళ్ళ ఫ్యామిలీని చూస్తే, ఆ లీడర్షిప్ని చూస్తే ఏమనిపిస్తుంది మనకు, వాళ్ళు తిని ఇంట్లో కూర్చోవచ్చు, తరాలైనా కొండలు గారయ్యి. కాకపోతే దే ఆర్ సాక్రిఫైజింగ్ దేర్ లైఫ్. They can live happily, luxury life. They are sacrificing in their life and they are on roads. మీకోసం అవన్నీ వదులుకొని వచ్చి మిమ్మల్ని బాగు చేయడానికి రోడ్ మీద తిరుగుతున్నా. దట్ లీడర్షిప్ ని నాన్న ముద్దాడి వాడు మీకు మోటివేషన్ అంతే కదా. అంటే వాళ్ళ మోటివేషన్ అంతే. నాన్న కూడా ముద్దాడిండు రాహుల్ గాంధీ. అంటే రాహుల్ గాంధీ గారు కోట్లు ఉన్నాయని ముద్దాడిండ్రా, రారాజని ముద్దాడిండ్రా, లేకుంటే ఆయన మనవడని ముద్దంటారు. ద బర్నింగ్ స్పిరిట్ ఆయనను ముద్దాడిన, పవన్ కళ్యాణ్ గారు ముద్దాడు. ఆయన పవన్ కళ్యాణ్ నన్ను కూడా హ్యాపీగా 2-3 సినిమాలు తీసుకొని బతకొచ్చు. బట్ హీఈస్ ఆన్ ద రోడ్. పీపుల్ హ్యాస్ టు అండర్స్టాండ్, దిస్ ఎడ్యుకేటెడ్ హ్యాస్ టు అండర్స్టాండ్, రైట్? ద రిచ్ హ్యాస్ టు అండర్స్టాండ్, ద మిడిల్ క్లాస్ హ్యాస్ టు అండర్స్టాండ్. దే కెన్ ఆల్సో లివ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. ఇక్కడ మునిగిపోతుందంటే వీళ్ళు తేలిపోయి ఇంకో దగ్గర బతకొచ్చు. వాళ్ళు మనం సామాన్య ప్రజలు రైట్ వరదలు వచ్చి మునిగిపోయినా వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళిపోయి బతకొచ్చు. కానీ అలాంటి వచ్చి పువ్వులలో వడుకున్న వాళ్ళు వచ్చి బురదలో ఉంటున్నామంటే ఏం స్వార్థం ఉంటుంది అనేది, అది దాని మీద డిస్కషన్స్ రావాలి. దాని మీద ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ వాడు ఇట్లా వీళ్ళు, ఐ డోంట్ గో టు దట్. ఐ ఆల్వేస్ సీ మై స్ట్రెంగ్త్, మై వీక్నెస్. ఎక్కడన్నా గద్దరన్నలో ఏం చేశాడంటే, గద్దర్ అన్న మోటివేట్ చేశారు, గద్దర్ అన్న ఇగ్నైట్ చేశారు. గద్దర్ అన్న అరే మీరు ప్రజలకు పాపం మేము అణచివేయబడుతున్నాము, మేము కష్టాల పాలవుతున్నాము, మమ్మల్ని దొరలు దోపిడిదారులు మా ఆస్తిని మా హక్కుని తీసుకుంటున్నారు, పాట రూమ్లో చేరవేసినాం. అట్లాగే ఒక లీడర్గా మై మెసేజ్ వై ఐఎమ్ ఇన్ టు ద మీడియా ఈజ్ టు టెల్ దట్ వాట్ ఈస్ యువర్ పవర్ అండ్ హౌ యూ సపోజ్ టు యూటిలైజ్ యువర్ పవర్. అలా దాని మీదనే ముందుకు వస్తున్నాను. ఇంకా నేనేదో చేసేస్తా, లీడర్ అయిపోతా, స్టేట్ నేషనల్ లీడర్ అయిపోతా. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్, వి విల్ డెఫినెట్లీ టేక్. కాకపోతే నేను అదే అన్నాను కదా, ప్రజలు నిర్ణయిస్తారు ఏదైనా. మనం జాతీయ స్థాయికి వెళ్తామా, రాష్ట్ర స్థాయి నాయకులు అవుతామా, లేకపోతే నియోజకవర్గ స్థాయి నాయకులు అవుతామా, అంతే కదా. వాళ్ళు ఏది ఇస్తే మనం అది రిసీవ్ చేసుకోవాల్సిందే, అంతే కదా. మీరు కూడా మొన్న ఎన్నికల ప్రచారంలో అది మీ ప్రచారంలో నేను కొన్ని ఫాలో అయినాను. యాక్చువల్లీ ఎక్కువ కరప్షన్ గురించి మీరు 1-2 చోట్ల మాట్లాడింది చూశారు. కరప్షన్ అండ్ క్యాస్ట్ పాలిటిక్స్ ఏమండి, అట్లాగే క్రైమ్ రేట్స్, వీటి గురించి. those are the basic problems where everybody know about it. బేసిక్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయకుండా, గ్రౌండ్ లెవెల్ రూట్ లెవెల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకుండా మనం ఏ నిర్మాణం చేయలేం. సో బేసిక్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తే పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. That's what at the end we need to have a family, a happy society. అది మనం ముందుకు పోవాల్సిన ఈ తరం వాళ్ళు, కొత్త తరం వాళ్ళు, ఎడ్యుకేటెడ్ సమాజ. మీరు అన్నట్టు జనం కూడా నాయకులు అనేవాళ్ళు వాళ్ళల్లో ఉండాలని కోరుకుంటున్నారండి. వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో కలిసి తిరగాలి. మేము ఎక్కడో దూరంగా అద్దాల మేడలో కూర్చొని పాలిస్తామంటే జనం ఒప్పుకోవట్లేదు. అది నేషనల్ గా ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. ఇప్పుడు మన ఎలక్షన్స్ అవి కూడా ఇది ఇతరత్ర మొన్న 5 స్టేట్స్ ఎలక్షన్స్ లో 2-3 రాష్ట్రాల్లో ప్లస్ ఇక్కడ ఇదే ట్రెండ్ మనకు కనిపిస్తున్నది. సో అల్టిమేట్ గా ఏంటంటే వన్స్ వి జాయిన్ పాలిటిక్స్, పబ్లిక్
ఈజ్ అవర్ పల్స్ అండ్ పబ్లిక్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. అంతే. అదే మనకి ఆ. ఒక ఐడియల్ కాన్సెప్ట్. నాన్నకు అదే కదా, నాన్న మరి ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజల కోసమే ఉన్నాడు, ప్రజలతోనే చనిపోయి ఆయన ముగింపు ప్రజల మధ్యలో జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమం కూడా చాలా మంది రాలేదు, చాలా మంది చాలా కన్నీళ్లు, చాలా మంది రాలేదు కానీ వచ్చిన వాళ్ళకి అక్కడ చూడలేదు కదా. అంటే వచ్చిన వాళ్ళకి అదే ప్రభుత్వం కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారని, లక్షలాదిగా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే వాళ్ళు కూడా మేనేజ్ చేయలేకపోయారు. ఓకేనండి, మొత్తానికి మీరు మా స్టూడియోకి వచ్చి మీ వ్యక్తిగత విషయాలు అండ్ రాజకీయపరమైన విషయాలు, మీ వృత్తి గురించి ఇవన్నీ చాలా విపులంగా చెప్పారు. మీరు రాజకీయాల్లో బాగా రాణించాలని, ముందు ప్రజలకి మరింతగా సేవ చేయాలని